ఈ స్నాక్స్ గనక ఇలా చేసుకుంటే, మనం అలా చేస్తూ ఉంటే ఇలా అయిపోతూ ఉంటాయండి. ఈ స్నాక్స్ అంత టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగలతో టిక్కీలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అర కేజీ శనగలను నేను రాత్రి నానబెట్టుకున్నానండి. నీటిని మార్చుకుంటూ ఇలా మిక్సీ గిన్నెలో ఈ శనగలను ఇందులో వేసుకోవాలి. నేను ఈ రెసిపీని కొంచెం కొత్తగా ట్రై చేశానండి. నాకైతే చాలా బాగొచ్చింది. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది ఈ రెసిపీ. ఇప్పుడు మిక్సీ చేసుకొని ఇంకొక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానండి. ఈ మిశ్రమంలో ముందుగా 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే గ్రీన్ మిర్చి, రెడ్ మిర్చి నేను 2 వేసుకున్నానండి. మీకు ఏదుంటే అదే వేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకున్నాను. అలాగే జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్, చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, సరిపడా ఉప్పు, కారం హాఫ్ టేబుల్ స్పూన్, అలాగే పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టిక్కీలు చేసుకోవడానికి బైండింగ్ కోసము పిండిని కలుపుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఇంకా మీరు కావాలనుకుంటే ఆమ్చూర్ పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. మీరు శనగపిండిని మాత్రమే కూడా వేసుకోవచ్చు. లేకపోతే బియ్యం పిండిని 2 టేబుల్ స్పూన్లు అలాగే శనగపిండిని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోనే ముందుగా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ అవసరమైతే మాత్రమే కొంచెం నీటిని చిమ్కరించి ఈ పిండిని కలుపుకోవాలండి. లేకపోతే కన్సిస్టెన్సీ రాదు. ఒకవేళ పలచగా అయ్యిందనుకుంటే ఇలా టిక్కీలు చేయడానికి రాకపోతే పిండిని కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీరని కలుపుకొని ఇలా ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని టిక్కీలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇదైతే ఎండాలియం ప్యాన్ అండి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ లో కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసాను. ఇలా ఆయిల్ వేసుకొని ఈ టిక్కీలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి. హై టు లో ఫ్లేమ్ లో మాత్రమే దీన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒక్కొక్క టిక్కీని టర్న్ చేసుకోవాలి. ఈ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్ లోకైనా పెట్టొచ్చండి. స్నాక్స్ బాక్స్ లోకైనా పెట్టొచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసి పెట్టొచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. డీప్ ఫ్రైలు అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా! అలా కాకుండా ఇలా కాల్చుకొని తింటే కూడా చాలా టేస్టీగా వస్తాయండి. బయట నుంచి తెచ్చి ఇవ్వకుండా పిల్లలకి మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టొచ్చండి. లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ట్రిప్ ఇది. దీన్ని కూడా ఇలా ఎర్రగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ టిక్కీలను కాల్చుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. ఈ రెసిపీ ఇన్‌స్టాంట్ గా చేసుకునే రెసిపీ అండి. ఇది చేసుకోవడానికి 1 గంట సమయం పట్టొచ్చండి అంతే. కానీ హెల్తీ రెసిపీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో ఒక్కొక్కటిగా ఈ టిక్కీలను పెట్టుకోవాలి. ఒక స్పూన్ సాస్‌తో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు కావలిస్తే దీనికి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఎంతో కమ్మనైన శనగల టిక్కీలు రెడీ అయిపోయాయండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.